ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలతో పాటు ఓ లారీకి ఎస్కాట్ వాహనంగా ఉన్న కారును వైరా పోలీసులు గురువారం రాత్రి పట్టుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న 5 వ్యక్తులపై కేసు నమోదు చేసి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 4 వ్యక్తులను మధిర కోర్టులో రిమాండ్కు పంపారు. ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారు పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకునేందుకు నిరంతరం లారీలు, ఎస్కాట్ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చేందుకు వీరి వద్ద ఉన్న రేడియం స్టిక్కర్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊరు రీచ్ నుంచి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుకను తీసుకొస్తున్నటువంటి 3 లారీలను, అదేవిధంగా అటు లారీలకు ఎస్కాట్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక స్విఫ్ట్ డిజైర్ కారును నిన్న వాహనాల తనిఖీలో భాగంగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. 3 కేసులు, మొత్తం 5 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రేటుకు ఈ యొక్క ఇసుక నమ్ముకుంటూ ఆంధ్రాలో తక్కువ ధరకు కొనుక్కుంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని మోసం చేయటమే కాకుండా ప్రజలందరికీ కూడా అధిక రేట్లకు అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులపైన కఠిన చర్య తీసుకుంటాం. గత 10 రోజుల క్రితం కూడా కంటైనర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న తల్లిదండ్రులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రవాణా చేస్తే ఆ ఇసుక రవాణా చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా రవాణాకు సహకరించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఎవరైతే ఆ ఇసుకను ఆర్డర్ ఇచ్చారో అట్టి వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.